హలో! హాయ్ అండి. ఈరోజు వడ వడలు చేయబోతున్నా అండి. నా వీడియోలో వడల రెసిపీ ఉందని నేను అనుకున్నాను. లేదండి. అందుకే నేను వడల కోసం ఈవినింగ్ 4:00కే నేను వడల పిండిని మినప్పప్పుని నానబెట్టుకున్నానండి. అయితే ఎర్లీ మార్నింగ్ లేచి దీన్ని ఆ వాటర్ అంతా క్లీన్ చేసేసి ఇలాంటి కంటైనర్‌లో హోల్స్ ఉన్న కంటైనర్‌లో తీసేసుకున్నాను. మొత్తం క్లీన్ చేసేసి వాటర్ అంతా పోవాలని చెప్పేసి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేసుకుందాం. ఈ జార్లో ఇప్పుడు నేను మినప్పప్పుని కొద్దిగా యాడ్ చేసేసుకున్నాను అండి. ఇందులో ఇప్పుడు నేను ఉప్పుని యాడ్ చేస్తున్నాను. మన తర్వాత టేస్ట్ చూసి వేసేసుకుందాం కొద్దిగా ఉప్పు. అండ్ జీలకర్ర, ఎందుకంటే జీలకర్ర మీరు మొత్తం రుబ్బిన తర్వాత కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు తింటుంటే మధ్యలో డిస్టర్బ్ అవుతారు అన్నమాట, వస్తుంటే వేంటి అని. అలా కాకుండా వాళ్ళకు జీలకర్ర ఏమంటారు డైజెషన్కి మంచిది కాబట్టి నేను ఇందులో వేస్తున్నాను. మిక్సీలో వేస్తే మొత్తం మిక్సీ పట్టేయచ్చు కదా, ఎందుకని చెప్పేసి ఇందులో వేస్తున్నాను. అండ్ ఓమా 1 స్పూన్ ఓమా కూడా వేసాను. అండ్ పించ్ ఆఫ్ కలంజీ కొద్దిగా. కెమెరా కొంచెం ఇదిగా ఉందండి, కరెంట్ పోయింది. అంతలో మనం ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి వేసేస్తున్నాను. ఇప్పుడు నేను మిక్సీ జార్లోనే మినప్పప్పును వేసేసి ఇందులో కొద్దిగా జీలకర్ర, ఓమా అండ్ కొద్దిగా కలంజీ వేసాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం కరెంట్ వచ్చాక మిక్సీ పట్టుకుందాం. అంతలోపు నేను గ్యాస్ పైన కడాయి పెట్టేసి ఆయిల్ హీట్ చేసుకుంటాను. కరెంట్ వచ్చేసిందండి. ఇప్పుడు నేను ఇందులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సీ చేసి పట్టేసుకుంటాను. ఇలా కొద్దిగా నీళ్ళు పోస్తూ, అంత చిక్కగా కాకుండా నార్మల్గా వడలు వేయడానికి మనకు కొద్దిగా నార్మల్ బ్యాటర్గా ఉంటే చాలండి. ఇది ఏమంటారు, మినపప్పు కొద్దిగా ఏమంటారు అది జిగట్టుగా ఉండి కింద మిక్సీకి పట్టుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ తొందరగా గట్టి పడిపోతుంటుందండి మనం మిక్సీ చేసేటప్పుడు. అందుకే కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తుండాలి కొద్దిగా. ఇంకొకటి ఏంటంటే, మనము చాలా అవర్స్ నానబెట్టుకుంటే ఇందులో జిగటతనం అనేది బాగుంటుంది. వడలు కూడా చాలా బాగా వస్తాయండి. కొద్దిగా టైంలో ఎప్పుడు నానబెట్టుకోకండి. ఎప్పుడు ఈవినింగ్ 4 మనం మార్నింగ్ చేస్తుంటే ఈవినింగ్ లేదా మధ్యాహ్నం ఇలా నానబెట్టుకుంటే ఇంకా మొత్తం పిండి అంతా అందులో వాటర్ వెళ్ళిపోయి చాలా సాఫ్ట్గా అయిపోయి జిడ్డుతనం చాలా బాగా వచ్చి వడలు బాగా వస్తాయి అన్నమాట. చూడండి మొత్తం ఫైన్ పేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని నేను సపరేట్ చేసుకొని మిగతాదంతా పిండిని ఇలాగే పట్టేసుకుంటాను. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను మీకు హోల్డ్ చేస్తున్నాను. మొత్తం మిక్సీ పట్టాక మీకు చూపిస్తాను. ఫస్ట్ బ్యాటర్ నేను తీసేసుకున్నాను అండి. సెకండ్ ఇందులో ఇప్పుడు నేను ఇందులో మాత్రం ఏం వేయట్లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం నేను వేసేసుకున్నాను కదా,
ఏమంటారు, ఓమా, జీలకర్ర, కొద్దిగా కలుంజి అండ్ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ మిక్స్ చేసేటప్పుడు వేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఇందులో ఏం వేయట్లేదు. ఇలాగ డైరెక్ట్గా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేసి కలిపేసుకుంటాను. ఓకే, ఆయిల్ హీట్ అవ్వడానికి పెట్టేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను ఒక ఉల్లిపాయను అందులో కోసేసి బాగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా ఉప్పుని అండ్ ఒక ఉల్లిపాయను, మీడియం సైజ్ ఉల్లిపాయను తీసేసుకొని కట్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను కొద్దిగా ఉప్పు ఇందులో వేసాను. అండ్ ఇంకేమంటారు, పచ్చిమిర్చి మీ ఇంట్లో తినే పిల్లలు ఉంటే మాత్రం తినండి. ఎందుకంటే మా పిల్లలు మిర్చి తింటే కొంచెం కారం కారం అంటారు కాబట్టి నేను అది వేయట్లేదు, స్కిప్ చేస్తున్నాను. మిర్చి వేయకుండా కూడా బాగానే వస్తాయండి. అండ్ ఓమా, జీలకర్ర అవన్నీ నేను ఇందులో వేసేసాను. మీరు ఇందులో కావాలనుకుంటే కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేయొచ్చు. అండ్ క్యారెట్ తురుము కూడా, ఇంకా క్యారెట్ని కూడా మిక్స్ చేసి ఇందులో కట్ చేసి చిన్న చిన్న పీసెస్ని వేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ మిక్సీని అంతా మొత్తం మిశ్రమాన్ని బాగా ఇలా చేత్తో మిక్స్ చేసుకుంటాను. ఉల్లిగడ్డ కూడా ఇందులో బాగా ఉప్పు మనం వేసిందంతా కూడా మిక్స్ అయ్యేంత వరకు జస్ట్ ఇలా మధ్య మధ్యలో కలిపేసుకుంటూ మొత్తం మిక్స్ చేసేసుకుంటాను. చూడండి ఇంత ఇదిగా ఉంది, అయినా కూడా నేను వడలు ఎంత స్మూత్గా వస్తాయో చూడండి. ఇంత పలచగా ఉన్నా కూడా కొంతమంది గట్టిగా ఉంటేనే వేసారు, కానీ లోపల మొత్తం గట్టిగా ఉంటుందన్నమాట. ఇలా స్మూత్గా వేసే లోపల కూడా చాలా మంచిగా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ క్రంచీగా కూడా వస్తాయి వడలు. ఓకే, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వడలు వేసే ప్రాసెస్ చూపిస్తాను. మొత్తం అండి ఫస్ట్ బ్యాటర్లో మనం ఎలాగైతే అన్ని వేసాము, సెకండ్ బ్యాటర్లో ఏం వేయలేదు కదా, ఇవన్నీ అందులో మిక్స్ అవ్వాలి. ఫస్ట్ బ్యాటర్, సెకండ్ బ్యాటర్లో ఉప్పు కారం ఉప్పు వేసిన ఏమంటారు, ఓమా, జీలకర్ర, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసాం కదా, అవన్నీ అందులో మొత్తం అన్నిట్లో మిక్స్ అయిపోయేటట్టు బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువ కలపడానికి అవసరం ఉండదండి. ఎందుకంటే నేను చాలా టైం వరకు మనం మినపప్పు నానబెట్టుకున్నాం కదా, ఆయన నార్మల్గానే ఉంటుందన్నమాట. మనం చాలా మంది ఇలా ఇందులో ఏమంటారు, ఎయిర్ ఫిల్ అవ్వడానికి తిప్పుతూ ఉంటారు, అలా తిప్పకుండా బాగానే వస్తాయన్నమాట. ఇదిగోండి నేను ఇందులో ఇప్పుడు వేసాను కదా, ఎందుకంటే నేను ఎక్కువ దీన్ని ఏం మిక్స్ చేయలేదు. చూడండి ఇట్లా వాటర్లో తేలాలి అని చెప్తారు కదా, ఇలా తేలితే బాగా వస్తాయి అని చెప్తారు. లోపల వెళ్ళిపోకుండా ఇలా వాటర్లో పైన తేలుతూ ఉండాలి. కనిపిస్తుందా అండి మీకు? ఇలా వాటర్లో కనిపిస్తుందా? అలా పైన తేలుతూ ఉండాలన్నమాట. ఓకే, వడలు వేసేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు నేను అదే హ్యాండ్ని వాటర్లో డిప్ చేసుకొని వడలు వేస్తాను. ఎందుకంటే వాటర్లో డిప్ చేయడం వల్లనే మనకు చేతికి తగలదన్నమాట. ఇలా కొద్దిగా తీసుకొని పిండిని మధ్యలో ఇలా హోల్ చేసేసి వేస్తున్నాను. ఇలా వేసేటప్పుడు ఎప్పుడు సడన్ గా వేయకండి, చేతి పైన చిమ్ముతాయి అన్నమాట ఆయిల్ మొత్తం. నిదానంగానే వేయండి, భయపడుతూ వేస్తే ప్రతిదీ మనల్ని భయపట్టిస్తూనే ఉంటుంది. ఇలా 4 వడలు వేసుకున్నాండి, మిగతావన్నీ కూడా ఇలాగే వేస్తాను. ఇలా మొత్తం కలర్ చేంజ్ అయ్యాక జస్ట్ ఇలా మలిపేయండి. అంతవరకు టచ్ కూడా చేయొద్దండి, కలర్ చేంజ్ అయ్యాకే మలిపేయాలి. పెద్దకు కూడా వేసుకోవచ్చండి, మన ఇష్టం, మన సైజుని బట్టి. నా దగ్గర కడాయి పెద్దది లేదు, పెద్ద వడలు వేస్తే 2, 3 వస్తాయి కాబట్టి ఇలా చిన్నగా వేస్తున్నాను.
ఇలాంటి టిష్యూస్ ఇంట్లో ఉంటే యూజ్ చేయండి, లేదంటే పర్వాలేదు. నేను హోల్స్ ఉన్న కంటైనర్ని తీసుకున్నానండి. ఇందులో ఇప్పుడు నేను వడలు వేసి కింద ఒక గిన్నె ట్రేని పెడతాను. వాటర్ ఏమైనా ఉంటే అందులో వస్తుంది, లేదా ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇక్కడ వడలు కూడా రెడీ అయిపోతున్నాయండి. కొంచెం 2 టైమ్స్ కొంచెం అటు ఇటు తిప్పేస్తే బోత్ సైడ్ 2 దిక్కులు మంచిగా ఏమంటారు ఇదే ఫ్రై అయిపోతాయి అన్నమాట. అవి ఎలాగో అయిపోయాయి కాబట్టి సైడ్ నా ప్లేస్ మనకు మిగులుతుంది కదా, అక్కడ నేను ఇవి వేసేస్తున్నాను. కొద్దిగా వీటిని జరిపేసుకుందాం, అటు కూడా ఇంకోటి వచ్చేస్తుంది. ఇటు సైడ్ చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ఈ పల్లీలను ఇందులో చిన్న కడాయి వేసి పెట్టేసి పల్లీలను వేయించడానికి పల్లీలు అందులో వేసేసాను. వీటిని నేను ఇలా ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా తీసేసుకుంటున్నాను. జస్ట్ పల్లీలు నార్మల్గా అయితే చాలండి, వాటిని తీసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే నేను పోపు వేసేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఓమా అండ్ కొద్దిగా కలంజీని వేస్తున్నాను. ఇవన్నీ ఎందుకంటే మీకు ఆల్రెడీ నా ముందు వీడియోస్లో చెప్పానండి, వీటన్నిటిని యూజ్ చేయడం వల్ల లాభాలు ఏంటని. పోపు ఆయిల్ వేడవగానే దీన్ని నేను ఆఫ్ చేసుకుంటాను. ఇక్కడ వడలలో ప్లేస్ ఉంది కాబట్టి మిగతా వడలను కూడా మనం ఇక్కడ యాడ్ చేసేసుకుందాం. ఈ వడలు చాలా హెల్త్కి మంచి అండి. అదే మనకు ఉమెన్స్ ప్రెగ్నెన్సీ లేడీస్కి కానీ అండ్ ఏమంటారు ఆపరేషన్స్ అయిన వాళ్ళకి కూడా ఏమంటారు నడుముకి చాలా బలం అన్నమాట ఇది. ఇప్పుడు ఇందులో నేను 2 మీడియం సైజు పచ్చిమిర్చిని వేసేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి మీరు ఎంత తింటారో అంత వేసేసుకోండి. అండ్ ఇందులో కొద్దిగా ఉప్పుని యాడ్ చేస్తున్నాను. అండ్ రెడ్ కలర్ మిర్చి కూడా యాడ్ చేయాలనుకుంటే మీరు యాడ్ చేసేసుకోండి. అండ్ ఇందులో కొద్దిగా వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసేసి మిక్స్ పట్టేసుకుంటున్నాను. మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి, ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా పేస్ట్, మనకు స్మూత్ పేస్ట్ రాదన్నమాట. మధ్య మధ్యలో కొద్దిగా చూసుకుంటూ వాటర్ కలిపేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకోండి.
ఇది మొత్తం ఇలా స్మూత్ గా పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ అంతా ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను నేను. మొత్తం ఇందులో వాటర్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి వేసేసుకుందాం. ఫ్లేమ్ ఆన్ చేసేసుకుంటున్నాను. జస్ట్ 1 బాయిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుంటాను. ఇక్కడ నేను ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసేసుకుంటానండి. మీరు ఏ చట్నీతో తింటారో అన్ని చట్నీ చేయండి. ఇంకా ముందు ముందు నా చట్నీస్ వీడియోస్ అన్ని మీకు పెట్టబోతున్నా అండి. నా ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నా ఛానల్లో కుకింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, క్రాఫ్టింగ్ లాంటివన్నీ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను అండి. ఒకే ఛానల్లో మీకు చూడడానికి అన్ని దొరికిపోతాయి అన్నమాట. కొద్దిగా ఉప్పు తక్కువ ఉందండి. కారం మేము తక్కువగానే తింటాము. మీరు ఎలా తింటారో దాన్ని చూసుకొని వేసేసుకోండి. ఇక్కడ కారం పచ్చిమిర్చి బదులు ఎర్ర కారం కూడా వేసుకోవచ్చు అనమాట. కొద్దిగా ఉప్పును వేస్తున్నాను అండ్ కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఒక బాయిల్ రాగానే ఇలా ఒక పొంగు రాగానే ఆఫ్ చేసేసుకుంటాను. ఇంకండి చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా వడలు కూడా అయిపోతున్నాయండి ఆల్మోస్ట్. ఇవి నేను